Hello all, welcome to my channel Sarita Reddy Wonders. ఇవాళ మనం తారూర్లో ఉన్న ఒక చర్చ్కి వెళ్తున్నాము. సో శ్రీకాంత్కి 2 months బ్యాక్ బాగాలేదు. సో తను మంచిగా వస్తే అత్తయ్య చర్చ్కి వస్తానని మొక్కుకున్నారంట. సో ఇవాళ చర్చ్కి వెళ్దాం. సో ఈ చర్చ్ వచ్చేసి మనకి దారూర్లో ఉంది. దారూర్ ఎక్కడ అంటే వికారాబాద్లో మనకి అనంతగిరి హిల్స్ ఉంది కదా, సో అది దాటిన తర్వాత దారూర్ అనమాట. మనకి వెళ్ళే దారంతా కూడా వైల్డ్ ఫారెస్ట్. సో ఇక్కడ మీరు చూస్తే మధ్యలో మీకు కొన్ని మంకీస్ కనిపిస్తాయి, అలాగే జింకలు కూడా ఉంటాయంట. సో నైట్ టైం అవి బయటకు వస్తాయంట. మార్నింగ్ కాబట్టి ఇప్పుడు మాకైతే ఏం కనిపించలేదు. మనం ఆల్మోస్ట్ అనంతగిరి హిల్స్ దాకా వచ్చేసాము. సో ఈ ట్యాంక్ని చూస్తే ఆల్రెడీ అనంతగిరి హిల్స్ విజిట్ చేసిన వాళ్ళకి గుర్తొస్తుంది. సో ఇదంతా అనంతగిరి హిల్స్. ఇక్కడ రోడ్ కొంచెం ఘాట్ రోడ్లా ఉంటుంది, బట్ రోడ్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇంతకుముందు నేను మేబీ ఒక 4 to 5 years బ్యాక్ విజిట్ చేశాను. అప్పుడు రోడ్స్ ఇంత వైడ్గా లేవు, బట్ ఈసారి మాత్రం రోడ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఎర్లీ మార్నింగ్ వస్తే మనకి ఇక్కడ ట్రెక్కింగ్ కూడా చేయొచ్చు. అండ్ ఎర్లీ మార్నింగ్ వెదర్ కూడా చాలా బాగుంటుంది, అండ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. సో కొంచెం ముందుకెళ్తే ఇక్కడ మీకు రైట్ సైడ్లో చూస్తే మనకు ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి అంత టైం లేదు, సో మనం వచ్చేటప్పుడు మళ్ళీ వెళ్ళి ఒకసారి చూడవచ్చు. సో మనకి ఆల్మోస్ట్ ఒక 1 kilometer దాకా ఈ వ్యూ ఉంటుంది. మీరు చూస్తే ఆల్మోస్ట్ 360 degreesలో కూడా మనకి ఇలా కొండలు కనిపిస్తాయి. అండ్ రోడ్స్ చూసారు కదా ఎంత బాగున్నాయో, పెద్దగా ఉన్నాయి. ఇట్స్ ఎ ఘాట్ రోడ్, బట్ స్టిల్ డ్రైవ్ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఏదో యాక్సిడెంట్ అయ్యింది, ఐ థింక్ ట్యాంకర్ పడిపోయినట్టుంది. ఓకే, సో ఘాట్ రోడ్స్లో వెళ్ళినప్పుడు మనం చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. ఇక్కడ సీతాఫలాలు అమ్ముతున్నారు అనుకుంటా. మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం సీతాఫలాలు అంటే, ఎస్పెషలీ మా మావయ్యకి, శ్రీకాంత్కి, మా చిట్టిదానికి. మనం వెళ్ళేటప్పుడు కొనుక్కొని వెళ్దాం. సో ఇది దారూర్ దగ్గరికి వచ్చేసాము. ఒక చిన్న రివర్ లాగా కనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి చూద్దాం వాటర్ ఎలా ఉన్నాయని. వాటర్ ఫ్లో అయితే చాలా బాగుంది, అండ్ వాటర్ కూడా క్లీన్గానే అనిపిస్తున్నాయి. సో చూద్దాం, వచ్చేటప్పుడు ఒకవేళ జస్ట్ అలా ఫొటోస్ అవి తీసుకోవడానికి బాగుంటుందేమో. సో మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఆ కనిపించే హాల్ ఉంది కదా, అదే చర్చ్ అనమాట. సో దారూర్ స్పెషాలిటీ ఏంటంటే ఇట్స్ అన్ ఓపెన్ చర్చ్. చాలా బాగుంది. మా ఫ్యామిలీ మొత్తం కూడా ఈ చర్చ్కి ఇంతకు ముందు అంటే కపుల్ ఆఫ్ టైమ్స్ విజిట్ చేశాము. సో అందుకని మాకు ఈ చర్చ్ గురించి బాగా తెలుసు. ఇక్కడ ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. అండ్ మా హస్బెండ్ విషయంలో కూడా అదే జరిగింది. ఇన్ఫ్యాక్ట్ మా బేబీ విన్యా బర్త్ కూడా అత్తయ్య అనుకున్నారంట. సో బేబీ పుట్టిన తర్వాత కూడా అత్తయ్య వచ్చారనమాట ఇక్కడికి. సో మాకు బాగా నమ్మకం ఉన్న ప్లేస్ అన్నమాట ఈ చర్చ్. అత్తయ్య వాళ్ళు ప్రేయర్ స్టార్ట్ చేశారు. సో ఒక 1/2 an hour ప్రేయర్ చేసుకున్నాము. ఆ తర్వాత ఒక 10 minutes కూర్చున్నాక అక్కడ ఒక చెట్టు ఉంటుంది. సో ఆ చెట్టుకి ఇలా అంటే మనీ పెట్టి ఏదైనా కోరిక కోరుకుంటే జరుగుతుందంట. సో నేను మా విన్య బేబీతో కూడా పెట్టించాను.
లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఇక్కడ వాటర్ ఫ్లో అనేది లేదు. బట్ ఈసారి మాకు చర్చ్ ఎంటర్ అయిన వెంటనే మాకు వాటర్ సౌండ్స్ వినిపించాయి. సో ప్రేయర్ చేసుకున్న తర్వాత వెనక్కి వెళ్ళి చూస్తే ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్. వాటర్ వాస్ ఫ్లోయింగ్ అనమాట. అండ్ ఒక చిన్న కన్స్ట్రక్షన్ కూడా చేశారంట. బికాస్ ఆఫ్ విచ్ ఆ వాటర్ అంతా అక్కడ స్టోర్ అయ్యి ఎక్సెస్ వాటర్ కిందకు వచ్చి రాళ్ళ మధ్య నుంచి వెళ్ళింది. సో ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్. అండ్ కొంచెం స్లిప్పరీ ఉంది. బట్ పిల్లలు మాత్రం దే వాంటెడ్ టు ప్లే. అందుకని చెప్పేసి పాపని, అభిని అండ్ బుడ్డోడు ముగ్గురు కొంచెంసేపు ఆడుకున్నారు వాటర్లో. విన్యా ఈజ్ నౌ రెడీ టు గెట్ ఇన్ టు వాటర్. సో మేము ఎంత ఆపినా అది ఆగదు. సో తనకి వాటర్ అంటే చాలా చాలా ఇష్టము. సో వాటర్ చూసిందంటే షీ వాంట్స్ టు గెట్ ఇన్. అండ్ మళ్ళీ తను పైకి రావడానికి కూడా ఇష్టపడదు. బట్ అన్ఫార్చునేట్లీ మేము ఈసారి కూడా ప్రిపేర్ అయ్యి రాలేదు. మాకు తెలియదు ఇక్కడ వాటర్ ఇంత బాగుంటుంది అని. సో స్పేర్ డ్రెస్సెస్ అవి తెచ్చుకోలేదు. సో వీ కుడెంట్ గెట్ ఇన్ టు ది వాటర్. బట్ విన్యాన్ మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ వీ లెఫ్ట్ హర్ ఇన్ వాటర్ అండ్ శ్రీకాంత్ వాజ్ విత్ హర్. అప్పుడు రాలే కదా ఇట్లా వేయాలి. ఎవరిది ఎక్కువ ఇది అవుతుంది చూద్దాం. ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది వాటర్ ఎంత క్లియర్గా ఉంది అని. జస్ట్ ఫ్రెష్ వాటర్. సో ఈ వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసిన తర్వాత మేము ఇక్కడే ఒక చిన్న ప్లేస్ చూసుకొని అక్కడ వీ హ్యాడ్ లంచ్ అనమాట. సో మా పరిగి అత్తయ్య ఆల్రెడీ మా కోసం ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చారు. సో వీ హ్యాడ్ అవర్ లంచ్ హియర్ అండ్ అక్కడ నుంచి సైట్ సీయింగ్కి వెళ్ళాము. సో మేము తినేసిన తర్వాత సైట్ సీయింగ్ కానీ స్టార్ట్ అయ్యాము. సో దారిలో మాకు బంతిపూల తోట కనిపించింది. సో చూసిన వెంటనే అంటే ఆగలేకపోయాము. సో ఎవరికి ఇష్టం ఉండదండి బంతిపూల తోట అంటే. సో నేను, విన్యా, అభి, బుడ్డోడు నలుగురం వెళ్ళి కొన్ని పిక్స్ తీసుకున్నాము. అండ్ ఆ వాతావరణం కూడా చాలా బాగుందన్నమాట. ఆల్మోస్ట్ ఈవినింగ్ 4:30 అయిందనమాట అప్పుడు. సో చల్ల గాలి వస్తుంది. అండ్ విన్య బేబీ కూడా చాలా ఎంజాయ్ చేసింది అక్కడ. సో అక్కడ ఎవరు విజిటర్స్ వస్తే వాళ్ళకు కూడా బాగా చెప్తుంది. ఇక్కడ మేము ఒక 15-20 మినిట్స్ స్పెండ్ చేసాము. సో మాకు కావాల్సినట్టుగా ఫొటోస్ అన్నీ దిగాము. ఆ తర్వాత మెల్లిగా సైట్ సీయింగ్ కోసమని స్టార్ట్ అయ్యాము.
విన్యా ఓయ్ ఆన్ చేసా. మనం వెళ్ళేటప్పుడు సీతాఫల పండ్లను చూసాం కదా, సో అక్కడ మేము మళ్ళీ ఆపుకున్నాము. అండ్ ఇక్కడ సీతాఫలకాయలు చాలా తక్కువకి దొరుకుతాయి మనకి, ఎందుకంటే వీళ్ళు ఇక్కడున్న అడవిలో తెంపుకొని వస్తారు. అండ్ మై హస్బెండ్ వాజ్ వెరీ గుడ్ అట్ బార్గెనింగ్. మాకు ఆల్మోస్ట్ 5 bags ఒక 500 రూపీస్కి వచ్చేసాయి. వీటిని ఇంటికి తీసుకెళ్ళి ముక్క పెట్టుకొని తినాలన్నమాట. సో మనం ఏదైతే వ్యూ పాయింట్ అన్నామో ఆ పాయింట్కి వచ్చేసాము. సో ఇక్కడ మట్టి చూస్తే మాత్రం చాలా రెడ్ కలర్లో ఉంటుంది. ఆల్మోస్ట్ మనకి పర్గి నుంచి టువర్డ్స్ వికారాబాద్ సాయిల్ మొత్తం రెడ్ కలర్ ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళొస్తే కార్ కూడా మొత్తం రెడ్ కలర్లో చేంజ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ రోడ్స్ అన్నీ కూడా ఇలా మట్టి రోడ్స్ ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ వాన పడ్డప్పుడు మాత్రం ఇక్కడ జర్నీ అనేది కొంచెం కష్టమే, బట్ చాలా బాగుంటుంది. బికాస్ చుట్టూ మొత్తం గ్రీనరీ ఉంటుంది కదా, సో అందుకని చాలా బాగుంటుంది. ఇదే ఆ వ్యూ పాయింట్. అమ్మ ఫోన్ సూపర్. సో మేము సైట్ సీయింగ్ అయిపోయిన తర్వాత బ్యాక్ టు పర్గి, అంటే అత్తయ్యని అక్కడ డ్రాప్ చేసేసి మళ్ళీ మా చిన్నత్తయ్య మేము వీ హ్యావ్ టు రిటర్న్ టు హైదరాబాద్. మేము పర్గి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చిన్న షాప్లో బుడ్డిదానికి గాజులు తీసుకుందామని ఆగాము. అక్కడ మా హస్బెండ్కి 2 చిన్న పాపలు కనిపించి నూడిల్స్ అడిగారంట. సో చూద్దాము వాళ్ళు ఏం మాట్లాడతారు. తినొద్దా మరి, పోయి తినొద్దా, ఇంటికి పోయి తింటారా? ఓకేనా, హ్యాపీయా? ఇంకా మరి చదువుకుంటారా లేకపోతే ఇట్లా ఆడుకుంటారా? ఇట్లా అడగొద్దు కదా, అడుగుతుంది. అవునా, ఏం చదువుకుంటున్నావు నువ్వు? కరెక్టే. ఏ క్లాస్? 2 4 2 ఫ్రెండ్సా లేకపోతే ఇంటి పక్క పక్కన? నీ పేరు? అనిత. చదువుకుంటున్నా? 4th క్లాసా? ఏ స్కూల్? ఎక్కడ పరిగిల్లా? పింఛన్. ఇంకా ఇంకేం సంగతి? నూడిల్స్ ఇష్టమా మీకు? సేమ్ టు. సరే, రేపు కూడా కొనుక్కుంటారా? సరే, మళ్ళీ ఎప్పుడు వస్తారు కూరగాయలకి? సరే, ఇది పెట్టుకొని మళ్ళీ వచ్చి అంగడి రోజు 2 హాఫ్ నూడిల్స్ తినండి, సరేనా?